సో ఆత్మస్వరూపి పార్ట్ 5. మన దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు రూపము లేదు. ఆయన వెలుగుమయుడు, ఆత్మస్వరూపి. ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఆత్మస్వరూపి. సో ఆయన ఆత్మతో నిండుకున్నాడు. ఆత్మల దేవుడు అని కూడా అంటారు ఆయనను. సో ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే మన లోపల కూడా ఆయన ఆత్మ ఉంటేనే కానీ తెలుసుకోగలము, లేకపోతే లేదు. ఇప్పుడు చాలామంది దేవుని నమ్మట్లేదు బికాస్ ఆఫ్ దే డజంట్ హ్యావ్ గాడ్ స్పిరిట్. దేవుడి యొక్క ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో మనందరి లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము. ఈ ఆత్మ మన హృదయాలను శుద్ధి చేస్తుంది. ఈ ఆత్మ దేవుడి యొక్క ఆత్మ దేవుడి యొక్క మర్మాలను బయలుపరుస్తుంది. దేవుడి యొక్క ఆత్మ దేవుడి యొక్క ప్రణాళికను మనకు బయలుపరుస్తుంది. సో ఈ దేవుని తెలుసుకోవాలంటే ఆ దేవుడి యొక్క ఆత్మ లేకపోతే దేవుణ్ణి తెలుసుకోలేము. అందుకే ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థించుకోవాలి. అలాగే మన ఆత్మ తప్పిపోకుండా దేవుడు మన ఆత్మ కూడా కాపలిగా ఉన్నాడు. సో ఈ ఆత్మ చాలా గొప్ప పనులు చేసి పెడుతుంది. మన లోపల నుండి గద్దిస్తుంది, మన లోపల నుండి బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. తప్పు చేసినప్పుడు మనకు వార్నింగ్ ఇస్తుంది. మన లోపలే ఉండి ఈ ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ మన బలహీనతలను భరిస్తూ మనకు ఎలా ప్రార్థించాలో తెలియదు. సో ఆ ఆత్మనే మన కోసం ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపనలు చేస్తుంది, వాక్యము బోధిస్తుంది, వాక్యం వినగలిగే శక్తి ఇస్తుంది, దైవ మర్మాలను గ్రహించే శక్తిని ఇస్తుంది. ఆ ఆత్మ ఆత్మ ఎవరి చేత ఉంటుందో, ఎవరి లోపల ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దైవ కుమారులు అనబడతారు. సో చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. 1 కొరింథీయులకు రాసిన 2 అధ్యాయం 4 వచనము. సో మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. సో దేవుడి శక్తిని ఆధారం చేసుకోవాలంటే ఆ ఆత్మ ఉంటేనే మనం దేవుడి శక్తి మీద ఆధారపడతాం. సో మనందరం మనుషుల జ్ఞానంతో నిండుకోవాలంటే మనిషి ఆత్మ, దైవ జ్ఞానంతో నిండుకోవాలంటే దేవుడి ఆత్మ. సో దైవాత్మ ఉన్నప్పుడే మనం దైవ జ్ఞానంతో నిండుకోగలుగుతాము. సో మనుషుల ఆత్మతో ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. సో కాబట్టి అందుకే దేవుడు ఆయన ఆత్మను సృష్టించి ఆయన ఆత్మను మన లోపల పెట్టి ఆయన శక్తిని ఆయన ఆధారం చేసుకోవడానికి, ఆయన మీద ఆధారపడడానికి మనకు ఈ ఆత్మను మనకు ప్రేరేపణ చేస్తున్నాడు. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతంలోనే వినియోగించి తిని. సో సువార్త ప్రకటించడం కూడా దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడే సువార్త ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించాలంటే దేవుడి యొక్క ఆత్మ లేకుండా సువార్త ప్రకటిస్తే అది దుర్వార్త అవుతుంది. అందుకే దురాత్మ ఉన్నప్పుడు దుర్వార్త బయటికి వస్తుంది, దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడు సువార్త బయటికి వస్తుంది. కాబట్టి వాక్యం బోధించే వాళ్ళు, లేకపోతే ప్రార్థనలు చేసేవారు, వాళ్ళ లోపల ఏ ఆత్మ ఉందనేది మనం గ్రహించగలగాలి. సో పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతంలోనే వినియోగించి తిని. సో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చే ప్రార్థనలు వేరే ఉంటాయి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చే బోధనలు వేరే ఉంటాయి. సో అది దేవుడి చేత నడిపించబడే మ్యాన్ ఆఫ్ గాడ్, ఆత్మ చేత నడిపించబడే మ్యాన్ ఆఫ్ గాడ్ సరి అయిన మ్యాన్ ఆఫ్ గాడ్ అవుతాడు. సో అందుకే అందుకే ఆత్మ చేత నిండబడాలి ఏ దైవజనులు కూడా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. మనము దైవ జ్ఞానము బోధించాలంటే మనం దేవుడి యొక్క ఆత్మ ఉంటేనే మనం దైవ జ్ఞానాన్ని బోధించగలుగుతాం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకములు అయిపోవచ్చున ఈ లోకాధికారులు జ్ఞానము కాదు. కానీ సో ఈ లోకంలో ఉన్న ఆత్మ వేరండి, మన లోపల ఉన్న ఆత్మ వేరు. సో మనందరినీ కూడా దేవుడు ఆయన ఆత్మను పెట్టేసి ఈ లోక జ్ఞానాన్ని కాకుండా ఆయన జ్ఞానంతో నింపుతున్నాడు, ఆయన ఆత్మతో నింపుతున్నాడు మనందరినీ కూడా. సో ఇప్పుడు మనందరం వీఆర్ నో మోర్ రిలేటెడ్ టు ఫిజికల్ మ్యాన్. మనము శరీర సంబంధులము కాదు, ఇక ఆత్మ సంబంధులమే మనందరము కూడా. ఎందుకంటే ఆ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాము కాబట్టి. ఈ లోక జ్ఞానం కాదు. సో ఈ లోక జ్ఞానం వేరండి, దైవ జ్ఞానము వేరండి. సో ఈ లోక జ్ఞానంతో మనం నిండుకోవద్దు. ఎప్పుడైనా ఫ్రీ కావాలి. ఈ లోక జ్ఞానం నుంచి మనం అటాచ్ పెట్టుకోవద్దు. ఈ లోకంతో ఎప్పుడు కూడా అటాచ్ పెట్టుకోవద్దు, డిటాచ్లోనే ఉండాలి, డిటాచ్మెంట్లో ఉండాలి. అందుకే ఎక్కువగా బైబిల్ చదువుకొని ఎక్కువగా ప్రార్థించుకుంటే నువ్వు దేవుడితో కనెక్ట్ అవుతుంటా అంటావు. సో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. చూసారని ఆత్మ ఉన్నప్పుడే దేవుని జ్ఞానము మర్మాలన్నీ కూడా బయటికి వస్తాయి. సో ఎవరైతే దైవ మర్మాలు బోధిస్తారో, దైవ జ్ఞానంతో నిండుకుంటారో వాళ్ళ లోపల దేవుడి యొక్క ఆత్మ ఉన్నట్టు. ఈ జ్ఞానం మరుగై ఉండెను,
చూసారా, మరుగై ఉన్నది. ఎందుకంటే లోకం అంతా కూడా దేవుడి ఆత్మను ఆపరేట్ చేయట్లేదు, మనుషుల ఆత్మను, దుష్టాత్మని ఆపరేట్ చేస్తున్నారు. జగత్పుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూసారా, జగత్ పునాది వేయక ముందుకే దేవుడు ఆయన ఆత్మను పెట్టాడు, ఆత్మను సృష్టించాడు. సో మనకు సరైన సమయంలో మన అందరికీ కూడా ఆత్మ ఇచ్చాడు. ఇప్పుడు అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. అది ఎలా? ఆ ఆత్మ వల్లనే తెలుసుకోగలుగుతున్నారు. ఆత్మనే కార్యం చేస్తుంది. సో నువ్వు వాక్యం వినేటప్పుడు కూడా ఆత్మ పనిచేస్తుంది, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆత్మ పనిచేస్తుంది. సో ఆ ఆత్మ చేత దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. ఆత్మ చేత దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆత్మ చేత వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ ఆత్మ చేతనే ఆ, సూచన క్రియ మాత్కార్యాలు జరుగుతున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి. సో ఇవన్నీ జగదుత్పత్తి వేయకముందుకే దేవుడు మనకు నియమించాడట, కానీ మనమే గ్రహించలేక ఉన్నాము. సో మన అందరిలో కూడా ఉందండి దేవుడు ఆత్మ. ఇప్పుడు మనందరం పాపంలో పడట్లేదు, దోషంలో పడట్లేదు, ఈ లోకంలో పడట్లేదు, ఈ లోక మర్యాదను అనుసరించట్లేదు. అది కంట్రోల్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి కంట్రోల్ చేస్తున్నాడు. ఈ లోక మర్యాదలో పడిపోకుండా, ఈ లోక పోకడలో పడిపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా మనల్ని హోలీ స్పిరిట్ గాడ్, మన ఆత్మ, మన లోపల ఉన్న ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది, నిమిత్తం నియమించాను. సో మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు కూడా మన లోపల ఆత్మ పనిచేస్తుంది. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. సో యేసు ప్రభు వారిని సిలువ వేశారు అందరూ కూడా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆత్మ లేదు. సో ఆ మహిమ స్వరూపైన ఆత్మ లేదు అందరిలో కూడా. వాళ్ళు కోరుకోలేదు ఆత్మనివ్వమని. ఒకవేళ ఆత్మనివ్వమని కోరుకొని ఉంటే యేసు ప్రభువారు నిజమైన దేవుడని వాళ్ళు అప్పుడే గ్రహించేవారు. యేసు ప్రభువారు నిజమైన రక్షకుడని గ్రహించేవారు. సో కాబట్టి మనందరం కూడా యేసు ప్రభువారు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, సజీవుడమైన దేవుడు అని మనం ఎందుకు అనగలుగుతున్నాము? మన లోపల ఆత్మ ఉండి ఒప్పిస్తుంది కాబట్టే. అందుకే అన్యజనుల్లో ఈ ఆత్మ లేదు కాబట్టే వాళ్ళు ఇంకా దేవుణ్ణి ఒప్పుకోవట్లేదు. అదే ఎప్పుడైతే వాళ్ళ లోపల ఈ ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడే వాళ్ళు ఒప్పుకోగలుగుతారు. ఎందుకంటే ఆత్మ ఉండి ఒప్పిస్తుంటది. ఆత్మ మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మ మన మనసులను మారుస్తుంది, ఆత్మ మన ఆలోచనలను మారుస్తుంది, ఆత్మ మన బుద్ధిని మారుస్తుంది, ఆత్మ మనం మాట్లాడే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని, చూసే విధానాన్ని, వినే విధానాన్ని అన్నిటిని కూడా మారుస్తుంది. ఆత్మ మన లోపల ఉండి శుద్ధి చేస్తుంటుంది. అందుకే శుద్ధ మనస్సు వచ్చే వరకు, దేవుడి స్వరూపం వచ్చే వరకు కూడా మన లోపల నుండి ఆత్మ ప్యూరిఫై చేస్తుంటాడు, గద్దిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ చేసే పని చాలా చాలా గొప్ప పని అండి. సో మనకు తెలియదు లోపల నుండి ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మనకు తెలియదు. మనకు తెలియకుండానే కొన్ని మర్మాలు చెప్పగలుగుతాము, ఆ ఆత్మనే బయలుపరుస్తుంది. మనకు తెలియకుండానే కొన్ని ఐడియాస్ వస్తుంటాయి, ఆ ఆత్మనే బయలుపరుస్తుంటుంది. మనకు తెలియకుండానే మనము ఏదో రకంగా ప్రార్థిస్తుంటా అంటాం, మనం తెలియకుండానే వాక్యం బోధిస్తాం, వాక్యంలో మర్మాలు బయలుపరుస్తాం, మనకు తెలియకుండానే వాక్యాన్ని గ్రహించగలుగుతాం. సో ఇవన్నీ కూడా మీ లోపల ఆత్మ ఉండి పని చెప్పిస్తుంది. సో ఎలా ప్రార్థించాలి, ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, మన లోపల ఆత్మనే ఆపరేట్ చేస్తుంటుంది. సో వీఆర్ నథింగ్, మనదంటూ ఏది లేదు. అందుకే ఆత్మ చేత కార్యం జరపాలి. అందుకే రెండు చేతులు పైకెత్తి, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ జ్ఞానముతో నింపు ప్రభువా, నీ తలంపులతో నింపు ప్రభువా, మీ ఆలోచనలతో నింపు ప్రభువా అని ప్రార్థించాలి. ఎందుకంటే మన ఆలోచనలకు దేవుడి ఆలోచనలకు ఎప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మన తలంపులకు దేవుడి తలంపులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మన తలంపులతో కాదు, దైవ తలంపులతో నిండుకోవాలని ప్రార్థించాలి, దేవుడి ప్రణాళికతో నిండుకోవాలని ప్రార్థించాలి. అప్పుడు దేవుడి ప్రణాళికకు మన ప్రణాళికకు కాన్ఫ్లిక్ట్స్ రావు. అప్పుడు దేవుడి యొక్క ఉద్దేశానికి మన ఉద్దేశానికి కాన్ఫ్లిక్ట్స్ రావు. సో దేవుడి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు నీ లోపల ఆ ఆత్మను పెట్టి ఆ ప్రణాళికను నెరవేరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనుకున్నప్పుడు దేవుడు నీ లోపల ఆత్మ పెట్టి ఆత్మ చేత ఆయన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు, ఆత్మ చేత ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ లేకుండా ఆయన పని చేయడం కష్టము, ఆయన ఆత్మ లేకుండా ఆయన మార్గంలో నడవడం కష్టము, ఆయన ఆత్మ లేకుండా మనము ఆయనను గ్రహించడము కష్టము, ఏసయ్యలో నిలకడగా ఉండడము కష్టము. సో అందుకే మనకు లోపల ఆత్మ పెట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, ఆయన ప్రణాళికను నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి వి నీడ్ టు గివ్ ద క్లాప్ టు అవర్ స్పిరిట్. మన లోపల ఉన్న ఆత్మకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. సో అందుకే ప్రభువును సిల్వ వేయకపోయి ఉందరు. సో వాళ్ళందరూ సిల్వ వేశారు ఎందుకంటే వాళ్ళ లోపల దైవాత్మ లేదు, దుష్టాత్మతో నిండుకున్నారు.
ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు. సో దేవుడి యొక్క ఆత్మ అండి, అది కంటికి కనపడదు మనందరికీ కూడా. అది మన కోసం సిద్ధపరిచాడు. దేవుడి యొక్క ప్రేమ కంటికి కనపడదు, ఆయన కృప కంటికి కనపడదు, ఆయన కనికరము కంటికి కనపడదు, ఆయన చేసిన త్యాగము, ఆ రక్తము కంటికి కనపడదు. కానీ మన కోసం ఆయన ఏమేమో చేశాడు, ఎన్నో చేశాడు, అవన్నీ కూడా మన కంటికి కనపడదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదని రాయబడి ఉన్నది. సో దేవుడు మనందరి కోసము ఈ ఆత్మ పెట్టించాడు, ప్రేమించు వారి కొరకు. సో నువ్వు ఎప్పుడైతే దేవా నీవే నా దేవుడవు, నీవే రక్షకుడవు, నీవే నా కాపరివి, నీవే నా ఆదరణకర్తవని నీ హృదయానుసారంగా ఎప్పుడైతే నువ్వు అంటావో, ఎప్పుడైతే దేవుడిని ఒప్పుకుంటావో, అప్పుడే దేవుడిని ఈ యొక్క ఆత్మ నీ లోపల ప్రవేశిస్తుంది. నీ ఆత్మ చేత ఆయన కార్యాలు జరిగిస్తుంటా అంటాడు. సో అందుకే ఆ ఆత్మను మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసే పని మన హృదయ అంతరంగంలో ఉన్న రహస్యాలు కూడా మన పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసండి. అందుకే దేవుని ఆత్మను మనం ఎప్పుడు మోసం చేయలేము. దేవుడి ఆత్మను ఎప్పుడు దుఃఖపరచొద్దు. దేవుడి ఆత్మను ఎప్పుడు కూడా మనము మనం మన తుది శ్వాస వరకు మన లోపల ముద్రించబడి ఉన్నాడు ఆయనే. మన లోపల విమ విమోచన దినం వరకు మనందరినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనందరం ఎంతో కొంత దైవ మార్గంలో నడుస్తున్నాము. మనం దేవుడి రూట్లో నడుస్తున్నాం, లోకం రూట్లో నడవట్లేదు. ఎందుకు? ఆ ఆత్మ ద్వారానే మనము ఈ రూట్లో నడుస్తున్నాము. అదే ఆత్మ లేకపోతే మనం ఎప్పుడో లోకంలో పడేవాళ్ళము, లోకంలో కింద పడిపోయే వాళ్ళము, లోకానుసారంగా బ్రతికే వాళ్ళము. కానీ లోకానుసారంగా మనం బ్రతకట్లేదే. ఎందుకు? ఆ ఆత్మ ఉండి బ్రతకనివ్వకుండా దైవ వాక్యంతో నడిపిస్తున్నాడు. అందుకే మన శరీర బలహీనతలను జయించే శక్తి మనకు లేదండి, 100% మనకు లేదు. అందుకే ఆ ఆత్మకుంది, మన శరీర బలహీనతలను జయించే శక్తి మన లోపల ఉన్న ఆత్మకుంది. అందుకే లోకాన్ని జయించిన వాడు మన లోపలనే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఆత్మ చేత మనము శరీర క్రియలను జయించగలుగుతున్నాము. ఈ ఆత్మ చేత మనం శరీరంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోక మర్యాదలో పడిపోకుండా మనందరినీ కూడా కాపాడుతుంది ఈ ఆత్మ. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసారండి, 1 కొరింథీయులు 2 రాసిన 10వ వచనంలో ఆయన ఆత్మ చేత మనకు అన్ని కూడా బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. సో మనందరికీ ఈ మర్మాలు తెలుసు. పరలోకం అనేది ఉంది, భూలోకం అనేది ఉంది, దేవుడు ఉన్నాడు, దైవ జ్ఞానం అనేది ఉంది, దేవదూతలు ఉన్నారు, నరకం ఉంది, స్వర్గం ఉంది, అలాగే సో ప్రవక్తలు ఉన్నారు, దేవజనులు ఉన్నారు, ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవ తండ్రి కుమారుడు ఉన్నాడు. నరకంలో ఇలా ఉంటుంది, పరలోకంలో ఇలా ఉంటుంది. అలాగే వాక్యంలో ఉన్న మర్మాలు ఇవి. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, 10 కమెంట్మెంట్స్ ఏంటిది, ఆ కమెంట్మెంట్స్ ఫుల్ఫిల్ నేర్చుకోవడానికి ఏం చేయాలి, ఆ వాటన్నిటిని కమెంట్మెంట్స్ ప్రకారం నడవడానికి ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. సో ఎవరి లోపలైతే ఈ ఆత్మ ఉంటుందో అప్పుడు దైవ మర్మాలను మనం చూడొచ్చు, దైవ మర్మాలను మనం గ్రహించవచ్చు, దైవ యొక్క జ్ఞానముతో మనం నిండుకోవచ్చు. సో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. సో దైవ మర్మాలను పరిశోధించుచున్నాడు. సో అదే ఆత్మ లేకపోతే ఈరోజు ఈ వాక్యం అనేది ఉండేది కాదు. అదే ఆత్మ లేకపోతే మనం అందరం ప్రార్థనలు చేసేవాళ్ళము కాదు. అదే ఆత్మ లేకపోతే దేవుడి యొక్క మర్మాలను, ఆ వాక్యంలో ఉన్న మర్మాలను, భూలోక మర్మాలను, పరలోక మర్మాలను, దైవ మర్మాలను మనము గ్రహించే వాళ్ళము కాదు. సో ఇప్పుడు అపవాది కూడా ఆత్మ అండి. మనల్ని ఆత్మ రూపంలో వచ్చి అపవాది మనల్ని దొంగలిస్తుంటా అంటాడు, మనల్ని నష్టపరుస్తుంటా అంటాడు. అందుకే ఆ అపవాది అనే ఆత్మను జయించాలంటే దేవుడు మన లోపల ఆ దేవ ఆత్మనిచ్చేసి అపవాది తంత్రములను జయించే శక్తిని మనకిస్తున్నాడు. ఒక ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలంటారు, ఒక వజ్రాన్ని వజ్రంతో కోయాలంటారు. ఒక ఆత్మను జయించాలన్నా, ఒక ఆత్మను ఓడించాలన్నా మన లోపల కూడా ఆ ఆత్మను పెట్టేసి ఆ ఆత్మ చేత ఆ అపవాదైన ఆత్మను ఓడించేలాగా చేస్తున్నాడు. అందుకే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకు బయలుపరుచున్నాడు. సో ఈరోజు మనము అపవాదిని జయించగలుగుతున్నాము. అపవాది ఎన్నో తంత్రాలు వేస్తున్నాడు, వాటన్నిటికీ మనం తిరిగి కొట్టగలుగుతున్నాము. అవన్నీ మనకు హాని చేయకుండా చేయగలుగుతున్నాం అంటే మన లోపల ఆత్మ ఉంది కాబట్టి, ఆ ఆత్మ సామర్థ్యం ఉంది కాబట్టి
ఆత్మశక్తి ఉంది కాబట్టే మనము ఆత్మశక్తి చేత, ఆత్మ మహిమ చేత మనము ప్రార్థనలు చేయగలుగుతున్నాము, ప్రార్థించగలుగుతున్నాము, వాక్యాన్ని వినగలుగుతున్నాము, వాక్యానుసారంగా బ్రతకగలుగుతున్నాము. అపవాది పెట్టే శోధనలో, వేదనలో, రోధంలో పడిపోకుండా మనల్ని మనము కాపాడుకోగలుగుతున్నాము, ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతున్నాము అంటే దేవుడిచ్చిన తన ఆత్మ వల్లనే ఇవన్నీ సాధ్యపరుస్తున్నాయి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుడి సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. సో మనం దేవుడి సంగతులు అన్నీ గ్రహించగలుగుతున్నాం, దేవుడి సంగతులు అన్నీ నేర్చుకోగలుగుతున్నాము. ఎందుకు? మన లోపల దేవుడి ఆత్మ ఉంది కాబట్టే గ్రహించగలుగుతున్నాం. ఇప్పుడు మనుషులలో ఉన్న ఆత్మ మనుషులకు మాత్రము తెలుసు. అంటే ఒక మనిషి ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, అవన్నీ కూడా ఇంకో మనిషికి తెలుసు. కానీ దేవుడి సంగతులు తెలియాలి. ఇప్పుడు అన్ని జనులకు వెళ్ళి ఇవన్నీ చెప్తే వాళ్ళకు తెలియదండి, వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. ఎందుకు? వాళ్ళ లోపల దేవుడి యొక్క ఆత్మ లేదు, వాళ్ళ లోపల మనుషుల ఆత్మనే ఉంది కాబట్టి ఆ మనుషుల ప్రకారమే వాళ్ళు ఆలోచించగలుగుతారు. అది ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, ఒక విశ్వాసి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పండి ఈ దైవ మర్మాల గురించి, వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల దేవుడి ఆత్మ ఉంది. సో నువ్వు దేవుడి సంగతులు తెలుసుకోవాలన్నా, దేవుడి యొక్క ప్రణాళిక తెలుసుకోవాలన్నా, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలన్నా, దేవుడి యొక్క మనస్సు, దేవుడి యొక్క జ్ఞానము తెలుసుకోవాలన్నా మన లోపల కూడా ఏముండాలి? దైవ జ్ఞానముతో పాటు దైవ ఆత్మ ఉండాలి. ఆ దైవ ఆత్మ ఉన్నప్పుడే ఇవన్నీ దైవ మర్మాలు తెలుసుకోగలుగుతాము. అందుకే ఆయన గురించి తెలుసుకోవాలనే దేవుడు ఆయన ఆత్మను మన లోపల పుట్టించాడు. సో మన లోపల ఉన్న ఆత్మ యొక్క పని ఏంటిది? తండ్రి గురించి, కుమారుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి అది ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ, తెలియజేయడానికి ఆయన రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ మనము నరకం వైపు అడుగు వేయకుండా, కుడివైపు ఎడమ వైపుకు తప్పిపోకుండా ఆయన మార్గంలో నడవడానికి ఆయన మన సహాయం చేస్తాడు. సో కాబట్టి ఇప్పుడు ఆత్మ యొక్క సంగతులు, దేవుని యొక్క సంగతులు తెలియాలంటే దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. సో ఎవరి లోపల దేవుడు ఆత్మ ఉంటుందో వాళ్ళే గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఎలీషా, మోషే, జోషువా, వీళ్ళందరూ కూడా, శామ్యుయల్, వీళ్ళందరూ కూడా దైవ ఆత్మతో నిండుకునే వాళ్ళు. అందుకే వీళ్ళందరూ గొప్ప గొప్ప ప్రవక్తలు. వాళ్ళు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పేవారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, తర్వాత ఎప్పుడు వరదలు వస్తాయి, ఎప్పుడు వర్షాలు వస్తాయి, వాళ్ళందరూ కూడా ఆ ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు ప్రవచించేవాళ్ళు. సో అందుకే నువ్వు దైవ మర్మాలు తెలుసుకోవాలన్నా, పరలోక మర్మాలు, భూలోక మర్మాలు తెలుసుకోవాలన్నా, ప్రవచనాలు తెలుసుకోవాలన్నా, స్వస్థత, విడుదల కావాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా ఆ దేవుడి యొక్క ఆత్మ మన లోపల నుండి సహాయం చేస్తుంది కాబట్టే చేయగలుగుతున్నాము. అందుకే ఎప్పుడు కూడా నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోవద్దు. సో ఈస్ కంప్లీట్లీ డూయింగ్ బై గాడ్ ఓన్లీ. మొత్తం ఆయన ద్వారానే చేయబడుతుంది, ఆయన ఆత్మ చేతనే జరిగించబడుతుంది. ఇప్పుడు ఒక దైవజనుడు మంచి గొప్పగా వాక్యం చెప్పగలుగుతున్నాడు అంటే ఆ ఆత్మ ఉంది కాబట్టే చెప్పగలుగుతున్నాడు. అంతేకాని ఆత్మ లేకపోతే ఆ వాక్యం బోధించేవాడు కదా. ఒక దైవజనుడు మంచి విడుదల చేస్తున్నాడు అంటే ఆ విడుదల చేసే ఆత్మ ఉంది కాబట్టి. ఒక దైవజనుడు ప్రవచనాలు చెప్తున్నాడు అంటే ఆ ప్రవచనంచే ఆత్మ ఉంది కాబట్టే ప్రవచనాలు చెప్పగలుగుతున్నాడు. అందుకే దేవుడి పని ఏదైనా కూడా దేవుడి యొక్క ఆత్మ లేకుండా మనం చేయలేము. అందుకే నువ్వు దేవుల్లో నిలకడగా నడవాలన్న దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి నడవగలుగుతాము. అందుకైనా ఆత్మస్వరూపి, ఆత్మను మన లోపల పుట్టించి ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటున్నాడు. అదే ఆత్మ లేకపోతే మనం ఆయన స్వరూపంలోకి మారే వాళ్ళము కాదు. సో మనం ఆయన స్వరూపంలోకి మారాలంటే ఆయన ఆత్మ మన శరీరంలో ఉండి పనిచేయాల్సిందే. అందుకే చూడండి, మనకు తెలియకుండానే మనము ఏదో కొన్ని సందర్భాల్లో ప్రార్థిస్తాము. ఎందుకు ప్రార్థిస్తామో తెలియదు, కానీ మన లోపల ఉండే ఆత్మ తనకు ఏమి కావాలో ఆ విధంగా ప్రార్థన చేసుకుంటుంది. సో మన తప్పులు, మన పొరపాట్లను, మన పాపాలను ఒప్పుకునే శక్తి మనకు లేదండి. నిజంగా చెప్తున్నా, అయ్యా నేను పాపిని, నేను ఈ తప్పు చేశానని ఒప్పుకునే శక్తి మనకు లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడుండి ఆ గిల్టీ ఫీలింగ్ తీసుకొచ్చి పశ్చాత్తాపడేలాగా చేసి, అయ్యా నేను తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, క్షమించయ్యా అని అలా పశ్చాత్తాపడేలాగా చేసేది ఆ ఆత్మనే మనకు ప్రార్థన చెప్పిస్తున్నాడు. చూసారా అండి, ఎంత గొప్ప ధన్యత. సో ఇక్కడ మనం చేసింది ఏముంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక మనిషిని రక్షించుకోవడానికి సాయశక్తుల పని చేస్తున్నాడు. సాయశక్తుల వాళ్ళు కష్టపడుతున్నారు. సో మనం పెట్టాల్సిన ఎఫర్ట్ కూడా మనం పెట్టాలి. సో ఎంతసేపు వాళ్ళు కష్టపడేం కాదు, వాళ్ళు పడుతున్న ఈ కష్టాన్ని, మనం నశించిపోవద్దని పడుతున్న కష్టాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు.
అందుకే ఆయనే మనందరినీ కూడా రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. ఆ ఆత్మ చేత మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మకు కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. సో మనందరం కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము కాబట్టే ఆయన మర్మాలను తెలుసుకోగలుగుతున్నాము. ఆయన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. సో నీ కోసం ఏ ఏ ఆశీర్వాదం సిద్ధపరిచాడు, నీ కోసం ఏ వరం సిద్ధపరిచాడు, నీ మీద ఏ ప్రణాళిక ఉంది, మన మీద ఏ చిత్తం ఉన్నది, మన మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ తలంపులు కలిగి ఉన్నాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు మనకు ఆ ఆత్మనిచ్చి ఆత్మ చేత ఆపరేట్ చేస్తున్నారు. అందుకే ఎవరైతే దేవుడితో ఎక్కువసేపు సహవాసం చేస్తారో వాళ్ళకు దేవుడి యొక్క మర్మాలు బయలుపరుస్తారు, వాళ్ళకు దేవుడి యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు. సో దేవుడితో సహవాసం చాలా ఇంపార్టెంట్. ఆ సహవాసం చేయడానికి కూడా నీ ఆత్మ కావాలి. దేవుడి యొక్క ఆత్మ లేకుండా దేవుడితో ప్రతిరోజు సహవాసం చేయలేమండి. నిత్యము సహవాసం చేయాలంటే ఆ ఆత్మ ద్వారానే సాధ్యము. ఆత్మ లేకుండా ప్రతిరోజు బైబిల్ చదువుకోలేము, ఆత్మ లేకుండా ప్రతిరోజు మనము దేవుడి ప్రార్థనలు చేసుకోలేము, దేవుడి వాక్యానుసారంగా నడవలేము, ఆ శోధనలో పడలేము. సో ఆత్మ ఉంటేనే ఆ శోధనలో పడిపోకుండా, ఆ రోధనలో వేదనలో పడిపోకుండా, ఆ ప్రార్థనలో పడిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా, నీతిలో పరిశుద్ధతలో పడిపోకుండా మనల్ని అందరినీ కూడా ఈ ఆత్మ ఏం చేస్తుంది, నిలబెడుతుంది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులలో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. చూసారండి, ఆత్మీయ పాఠాలు అందుకే నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు దైవజనులు రెండు రకాలు ఉన్నారు. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మనుష్య జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఉన్నారు. సో మనం గ్రహించగలగాలి. దేవుడు ఆత్మచేత నింపబడిన దైవజనుల ద్వారా మనము దైవ మర్మాలు తెలుసుకోగలుగుతాము. ఆ బైబిల్లో ఉన్న మర్మాలు అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక. సో మన జ్ఞానము ఉపయోగించదు. ఎప్పుడైనా కూడా ఆత్మను ఆపరేట్ చేయించాలి, ఆత్మచేత నిండుకోవాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత మనము ముందుకు సాగాలి. గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. సో ఎవరైనా దైవజనులు బోధించేవారిని కూడా ఆత్మీయ పాఠాలు నేర్పించాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటికి విలువ ఇవ్వద్దు. సో కాబట్టి మనకు ఒకవేళ నేను ఏ ఆత్మ ప్రేరేపణతో బోధిస్తున్నానో మీరు కూడా మీ లోపల కూడా ఆత్మ ఉన్నప్పుడే అది సింక్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఇదే బోధనలు మనము అన్యజనులకు బోధించామనుకోండి, వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళ లోపల ఉన్న ఆత్మ వేరు, మన లోపల ఉన్న ఆత్మ వేరు. ఇప్పుడు నా లోపల ఏ ఆత్మ పనిచేస్తుందో మీ లోపల కూడా అదే ఆత్మ ఉంది. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను, అది ఏ బోధిస్తున్నా అది మీకు అర్థమవుతుంది అండ్ దాన్ని గ్రహించగలుగుతున్నారు అంటే ఒకటే ఆత్మ. అందుకే నేను ఎన్నోసార్లు గమనించాలి, అందరిలో ఏకాత్మను పుట్టించునాయన, ఏక మనస్సుని పుట్టించునాయన అని ప్రార్థిస్తాను ఈ వాక్యం స్టార్ట్ చేసే ముందు. అప్పుడు సింక్ అవుతారు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. చూసారా, ఇప్పుడు అన్యజనులు దేవుడి యొక్క ఆత్మను అంగీకరించరు. సో వేరే వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు, ఈ లోక సంబంధమైన మనుషులు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. సో చాలామందికి ప్రార్థన అంటే వెర్రితనము, చాలామందికి యేసయ్య అంటే వెర్రితనము, చాలామందికి ఈ యొక్క ఆత్మ అన్న, ఈ యొక్క బైబిల్ అన్న, వాక్యం అన్న, అందుకే వాక్యాన్ని అంతా విక్కిరిస్తున్నారు, వాక్యాన్ని అంతా తప్పు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు. ఈ దేవుడి ఆత్మ లేకుండా ఈ వాక్యాన్ని చదవలేము, ఈ వాక్యాన్ని గ్రహించలేము, ఈ వాక్యాన్ని బోధించలేము, ఈ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయలేము. ఈ దేవుడి ఆత్మ లేకుండా ఈ వాక్యానికి సరెండర్ కాలేము. సో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగదు గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అందుకే చాలామంది బైబిల్ చూసి తప్పులు వెతుకుతున్నారు. ఆ తప్పులు వెతికిన వాళ్ళందరిలో కూడా దేవుడు ఒక ఆత్మ వచ్చి వాళ్ళ తప్పులన్నిటిని కూడా ఒప్పించేసి వాళ్ళను కూడా ఇప్పుడు గొప్ప గొప్ప దైవజనులుగా మార్చిందంటే ఆ ఆత్మనే. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క ఆత్మ విషయంలో అంగీకరింపడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదో వాళ్ళ లోపల దేవుడి యొక్క ఆత్మ లేదని, అవి వెర్రితనంగా ఉన్నది. చాలామందికి
ఆరాధన అన్న వెర్రితనము, లేకపోతే బైబిల్లో ఉన్న వాక్యాలన్న వెర్రితనంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఆత్మ లేదు. అవి ఆత్మానుభవం చేతనే, మనందరి లోపల ఆత్మ ఉంది కాబట్టి వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో మనందరి లోపల ఆత్మ ఉంది కాబట్టి గ్రహించగలుగుతున్నాం. అదే ఆత్మ లేకపోతే మనం కూడా అన్యజనుల్లాగానే వెక్కిరించే వాళ్ళము కావచ్చు, ఈ వాక్యాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళము కాకపోవచ్చు, ఈ దేవుణ్ణి యాక్సెప్ట్ చేసే వాళ్ళము కాకపోవచ్చు. అందుకే చాలామందికి వెర్రితనంగా అనిపిస్తుంది ఈ వాక్యము, మందిరానికి వెళ్ళడం, లేకపోతే ఊకే దేవుడు అని అంటారు, లేకపోతే వీళ్ళేగా దేవుడు ఉన్నారా అని ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు కాబట్టి. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును కానీ అతడెవరి చేతనైనా వివేచింపబడడు. చూసారా, నీ లోపల దేవుడు ఆత్మ ఉన్నదనుకో, నీవెవరిని అడగాల్సిన అవసరం లేదు, నీకే అన్ని బయలుపరుస్తుంటా అంటాడు దేవుడు. అందుకే ఆత్మచేత నడిపించబడాలి. ఏది రైటో, ఏది రాంగో, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించద్దు, ఇవన్నీ కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును. సో నువ్వు ఆత్మ సంబంధమైన వాడివి, నువ్వు శరీర సంబంధమైన వాడివి కాదు, ప్రకృతి సంబంధమైన దానవు కాదు. సో మనందరం కూడా ఆత్మ సంబంధులము. సో ఆత్మ సంబంధనప్పుడు మన లోపల ఆత్మ గైడ్లైన్స్ చేస్తుంది, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు, ఏది ఉన్నతమైనది, ఏది శ్రేష్టమైనది, ఇవన్నీ కూడా మన లోపల ఆత్మ చేస్తుంటాడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనను బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సో మనకు క్రీస్తు మనస్సు వచ్చిందంటే ఆ ఆత్మనే ఆ మనస్సుని కలగచేసింది, ఆ ఆత్మనే ఆ స్వరూపంలోకి తీసుకొచ్చింది. ప్రభు మనస్సు మనకు తెలుసు, ఆయన మనస్సు ఏంటిది, ఆయన లక్షణం ఏంటిది, ఆయన గుణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది. సో ఆయనలాగా మనము మార్చుకుంటున్నాము, ఎందుకంటే ఆత్మ ఉండి మన లోపల మారుస్తుంది కాబట్టి. సో నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క ఆత్మ ఉంది. సో ఇట్స్ అల్టిమేట్, నీకు ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థించుకొని నువ్వే దేవుని అడుగు, దేవుడే నీకు ఏది రైట్ ఏది రాంగు అన్నీ బయలుపరుస్తుంటా అంటాడు. సో అందుకే ఆత్మీయులు ది మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఆత్మీయులు చాలా పవర్ఫుల్ వరల్డ్ అండి. అందుకే ఈ వరల్డ్కి మనం ఆత్మీయుల వెర్రితనంగా కనపడతాము. ఒకసారి నేను ఒకప్పుడు ఈ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, లోకానుసారంగా బ్రతికినప్పుడు అందరూ నాకు మిత్రులే. ఎప్పుడైతే ఈ లోకానుసారంగా బ్రతకడం ఆపేసి ఈ ఆత్మానుసారంగా బ్రతకడం మొదలుపెట్టానో అందరూ నాకు శత్రులయ్యారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఆత్మ వేరు, నా లోపల ఆత్మ వేరు. సో అందరూ కూడా ఈవెన్ సమస్తము శత్రువులుగా మారారు. ఎందుకంటే మన ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న మనుషులకు వెర్రితనంగా కనిపిస్తుంది, వాళ్ళకు మ్యాచ్ కాదు, మిస్ మ్యాచ్ అవుతాం. ఈ లోకం అంతలో కూడా దేవుడు ఆత్మ లేదండి, దుష్టాత్మతో నిండుకుంది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళ లోపల దేవుడు ఆత్మ ఉంది. ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుడి కుమారులు అనబడతారు. సో అందుకే మనము ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు, ఆత్మీయతంగా ఎదుగుతున్నప్పుడు ఈ వరల్డ్కి మనకు మిస్ మ్యాచ్ అవుతుంటా ఉంటుంది. అందుకే మన బంధువులు మనల్ని ఇష్టపడరు, మన కుటుంబ సభ్యులు మనల్ని ఇష్టపడరు. ఎందుకంటే మనం ఆత్మలో ఎదుగుతున్నాం కాబట్టి వాళ్ళ లోపల ఉన్న ఆత్మ, మన లోపల ఉన్న ఆత్మ మిస్ మ్యాచ్ అవుతుంటుంది. అందుకే చాలామందికి మనం అంటే ఇష్టం ఉండదు. బట్ ఇట్స్ ఓకే, దేవుడికి మనం ఇష్టము. ఎందుకంటే ఆత్మము, ఈ లోకమంతా కూడా దేవుడి ఆత్మతో లేదు. సో అందుకే లోకమంతా కూడా దేవుడు ఆత్మతో నిండుకోలేదు, దుష్టత్వంతో నిండుకుంది, అపరిశుద్ధతో నిండుకుంది. ఈ అపవిత్రతలో మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దేవుడు మనకు ఆత్మను పెట్టించాడు. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించకుండా మన లోపల ఆ ఆత్మ ఉండి తన వైపుకు నడిపిస్తున్నాడు దేవ మార్గంలోకి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. లూకా సువార్త 4:18. సో దేవుడి ఆత్మ మన మీద ఉన్నప్పుడే సువార్త ప్రకటించగలుగుతాము. సో ఆయన ఆత్మ ఉన్నప్పుడే విడుదలను కలగజేయగలుగుతాము. గుడ్డివారికి చూపులు కలగనని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. సో నలిగిన వారిని విడిపించాలన్నా, గుడ్డి వాళ్ళకు కంటి చూపు రావాలన్నా, కుష్ఠరోగులు స్వస్థత పడాలన్నా అవన్నీ ఆత్మచేత కార్యాలు జరుగుతున్నాయి. సువార్త ప్రకటించాలన్నా అది ఆత్మ ఉండాలి. సో అందుకే ఈ లోకంలో ఇలాంటి ఆత్మ లేదు. అందుకే లోకానికి మనము వెర్రితనంగా కనపడతాం, లోకానికి మనము బలహీనులుగా కనపడవచ్చు, శక్తిహీనులుగా కనపడవచ్చు, లోకానికి మనము ఒక జోకర్లాగా కనపడవచ్చు. బట్ ఇట్స్ ఓకే, మన లోపల ఉన్న ఆత్మ గురించి వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు. ఒకసారి వాళ్ళు కూడా అదే ఆత్మ పొందుకుంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. సో అందుకే మనం ఎవరిని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. సో ఎవరిని కూడా అన్యజనులను కావచ్చు, ఎవరిని కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. సో వాళ్ళ లోపల ఆత్మ లేదు కాబట్టే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సో మన లోపల మన ఆత్మ ఉంది కాబట్టే మనం ఇలా నడవగలుగుతున్నాం, అంతే తేడా.
ఒక టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకు కూడా అదే ఆత్మనిచ్చి వాళ్ళని కూడా నడిపిస్తాడు. ఇప్పుడు మనం ఎన్నో సాక్ష్యాలు విన్నామా లేదా? ఎంతోమంది దేవుడి వాక్యాన్ని వక్రీకరించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులయ్యారు. దేవుడి వాక్యంలో ఉన్న తప్పులను వెతకాలని చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గొప్ప గొప్ప దైవజనులయ్యారు. సో వాళ్ళందరూ కూడా దేవుడి ఆత్మను పొందుకున్నారు. సో వాళ్ళు తెలియకుండానే వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ లోపలికి ఆత్మ వచ్చి పనిచేస్తుందని. అందుకే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుందండి. నువ్వు అన్యజనుడివే, నువ్వు వాక్యం చదువుతుంటే కూడా దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుంది. అలాగే వాక్యం చదివి కూడా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి రిజెక్ట్ చేసి ఈ వాక్యాన్ని ఒకసారి చూద్దాం ఏముందో ఈ బైబిల్లో అని వెక్కిరిద్దాము, ఈ బైబిల్లో ఉన్న వాటిని క్రిటిసైజ్ చేద్దామని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయగానే వాక్యం చదువుతుండగానే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప విశ్వాసులయ్యారు, గొప్ప గొప్ప దైవజనులయ్యారు. ఆత్మయే జీవించుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. సో ఈ శరీరము మనము రుణం లేదు మనకు. శరీరం ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. దేవుడు యాక్సెస్ ఇవ్వలేదు ఈ శరీరాన్ని పరలోకానికి తీసుకెళ్ళడం. సో అందుకే ఆత్మ జీవించుచున్నది. సో ఆనాడు ఆదామును 2 చేతులతో సృష్టించి దేవుడు తన నోటితోటి నాసిక రంధ్రాల్లో ఊదినప్పుడు జీవాత్మ అయ్యాడు మనిషి. ఆ జీవాత్మనే పరలోకానికి వెళ్తుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే పుట్టించాడో దేవుడు, ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. సో ఆ ఆత్మ మళ్ళీ పరలోకానికి వెళ్తుంది. సో మన అందరి లోపల ఉన్న ఆత్మ దేవుడిచ్చాడు. ఈ ఆత్మ చేత నడిపించబడి మనం శరీర బలహీనతలకు లోబడకుండా, అపవాది పెట్టే తంత్రాలకు, అపవాది పెట్టే శోధనలో పడిపోకుండా మన లోపల ఆత్మనిచ్చేసి దేవుడు ఆత్మచేత నడిపిస్తున్నాడు. సో శరీరము ఆత్మీయ జీవించుచున్నది. సో ఆత్మకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదండి. శరీరానికి ఉంటుంది కానీ ఆత్మకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ, సో ఆత్మనే జీవము. సో శరీరము జీవము కాదు. అంటే ఏదో ఒక రోజు నిర్జీవం అవుతుంది శరీరము, కానీ ఆత్మ ఎప్పుడు కూడా మరణించదు. ఆత్మ ఎప్పుడు కూడా చావు ఉండదు. సో ఎప్పుడైతే నీ ఆత్మ నరకానికి వెళ్తుందో అదే నిజమైన మరణము. ఎప్పుడైతే మన ఆత్మ పరలోకానికి వెళ్తుందో అదే నిజమైన జీవము, నిత్య జీవము. అందుకే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. సో ఇప్పుడు మనందరం ఆత్మీయులం, శరీర సంబంధులం కాదు. ఈ శరీరానికి రుణం లేదు. ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బ్రతుకుతాము. బ్రతికిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడనే వదిలేసి మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది. సో అప్పుడు మనము ఆ ఆత్మ ద్వారా మనం పరలోకానికి వెళ్తాము. అక్కడ ఆత్మ రక్షించబడుతుంది. సో ఈ ఆత్మను రక్షించబడడానికే, మన శరీర బలహీనతలను జయించడానికే దేవుడు మన లోపల ఆత్మను పెట్టాడు. ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. చూసారా, ఆత్మ వలనే మనము ప్రతి సమయంన ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తున్నాము. ఈ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. సో మనందరం పరిశుద్ధంగా మారుతున్నాం, నీతిగా మారుతున్నాం, పరిశుద్ధంగా పవిత్రంగా ఆత్మ వల్లనే అందరి గురించి ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆ ఆత్మ వల్లనే మన కుటుంబ సభ్యుల, మా బంధువుల నుంచి, విశ్వాసుల గురించి ప్రార్థన చేయగలుగుతున్నాము. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విషయంలో మనము ప్రార్థనలు చేయగలుగుతున్నాం, విజ్ఞాపనలు చేయగలుగుతున్నాం. సో ఆత్మ ఉండి మన లోపల ప్రార్థన చేపిస్తున్నారు. అంతేకాని 2 గంటలు 3 గంటలు మనం ప్రార్థించినంత మాత్రం మనం ప్రార్థించామని కాదు, మన లోపల ఉండి ఆత్మ ప్రార్థన చేపిస్తుంది మన చేత. సో అందుకే యూ నీడ్ టు క్లాప్ టు యువర్ స్పిరిట్. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారండి, యేసు ప్రభు వారు దేవుడు, ఆయన మృతి చెందాడు, ఆయన తిరిగి లేచి వచ్చాడు అని చెప్పగలుగుతున్నామంటే నీ లోపల ఆ ఆత్మ ఉంది కాబట్టే ఒప్పించగలుగుతుంది. ఆత్మ ఉంది కాబట్టే చెప్పగలుగుతున్నాము. అదే ఆత్మ లేకపోతే యేసయ్యనే లేడు, ఆయన మరణించలేదు, ఆయన భూలోకానికి రాలేదు, ఆయన దైవ కుమారుడే కాడు, ఆయన రక్తాన్ని కార్చలేదు అని ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఆత్మ లేదు. కాబట్టి ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును. సో మనందరం దేవుడి ఆత్మ చేత నిండుకుంటున్నాం, దేవుడి ఆత్మ చేత మాట్లాడగలుగుతున్నాము. యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. సో చాలామంది ఆయన శాపగ్రస్తుడు అంటారు. ఎందుకు? ఆయన తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, అందుకే ఆ శిలువ వేయబడ్డారని. కానీ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు. సో మనందరి లోపల పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే యేసే మన ప్రభు, ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్లకు దేవుడు అని చెప్పగలుగుతున్నామంటే మన లోపల ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే చెప్పిస్తున్నాడు. కాబట్టే నేను మీకు తెలియజేయుచున్నాను.
కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. సో 1 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మ ఒకటే. ఆత్మనే వాక్యం బోధిస్తుంది, ఆత్మనే మర్మాలు బోధిస్తుంది, ఆత్మనే ప్రవచనాలు చెప్తుంది, ఆత్మనే హీలింగ్స్ డెలివరెన్స్ చేస్తుంది, ఆత్మనే టంగ్స్లో మాట్లాడేలాగా చేస్తుంది. సో కృపావరములు నానా విధములుగా ఉన్నది కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యములు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. సో దేవుడు ఒక్కడండి. 3,33,33,333 మంది దేవుళ్ళు లేరు. సో దేవుడు ఒక్కడే. ఆయన ఆత్మస్వరూపి, ఆయనకంటూ రూపము లేదు. సో ఆ ఆత్మస్వరూపిని మనం కొలవాలి. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటి జరిగించు దేవుడు ఒక్కడే. సో దేవుడు అన్నిటినీ జరిగిస్తున్నాడు, తన ఆత్మ చేత నడిపిస్తున్నాడు. కొంతమందికి ప్రవచన వరం ఇస్తున్నాడు, కొంతమందికి హీలింగ్ చేసే ఆత్మను పెడుతున్నాడు, కొంతమందికి వాక్యాన్ని బోధించే ఆత్మను పెట్టి ఆయన్నే కార్యాలు చేస్తున్నాడు. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షణ అనుగ్రహింపబడిచున్నది. చూసారా, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. సో అందరి లోపల ఉంది ఆత్మ, బట్ మనమే గ్రహించి వాటిని ఉపయోగించాలి. అడగండి దేవుణ్ణి, అయ్యా నాకు కూడా మర్మాలు బయలుపరచాలి, అయ్యా నేను కూడా వాక్యం బోధించాలి, నేను కూడా ప్రార్థనలు చేయాలి అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయ్యా ఇంకా నేను ఆత్మలు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా అనేక మందిని నేను రక్షించగలగాలి, నాకు ఆత్మకు సామర్థ్యాన్ని ఇవ్వండి అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎలాగనగా ఒకని ఆత్మమూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మననుసరించి జ్ఞానవాక్యమును. సో ఆత్మనే, ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క ఆత్మ. సో ఈరోజు నేను ఈ వాక్యాన్ని బోధించగలుగుతున్నా అంటే నా ఆత్మనే బోధించగలుగుతుంది. ఒకరికి బుద్ధివాక్యము, ఒకరికి కనికరం అనే వాక్యము, ఒకరికి జ్ఞానవాక్యము. సో ఆత్మనే అందుకే ఏ దేవజనుని కూడా మనము ఏంటిది క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శించొద్దు. ఏ దేవజనుని కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మనిచ్చి, ఒక్కొక్క అభిషేకం ఇచ్చి, ఒక్కొక్క వరాన్ని ఇచ్చి ఆ వరం ద్వారా నడిపించబడతాడు. కొంతమందికి కృపావాక్యం ఇస్తాడు, కొంతమందికి బుద్ధివాక్యం ఇస్తాడు, కొంతమందికి జ్ఞానవాక్యం ఇస్తాడు. సో ఒకరు చెప్పినట్టుగా ఇంకొకరు చెప్పలేరు. ఆ దేవుడు అలా ఆత్మను పుట్టించి ఆత్మ చేత వాక్యాన్ని బోధించేలాగా చేస్తాడు. అందుకే ఏ దైవజన్ను కూడా మనము క్రిటిసైజ్ చేయొద్దు, పోల్చొద్దు కూడా. ఒక దైవజనుని ఇంకో దైవజనునితో పోల్చకూడదు ఎప్పుడు కూడా. సో అందుకే దేవుడే ఇస్తున్నాడు. కొంతమంది అందరికి ఒకటే అనాయింటింగ్ ఇవ్వడండి, అందరికి ఒకటే లాగా నడిపించున్నాడు. మోషేని వాడుకున్నట్టు యెహోషువను ఆడుకోలేదు, యెహోషువను వాడుకున్నట్టు ఎలీషాను వాడుకోలేదు, ఎలీషాను వాడుకున్నట్టు ఏలియాను వాడుకోలేదు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకున్నాడు దేవుడు. ఈ తరంలో కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. అందుకే ఒక దైవజనునితో ఇంకో దైవజన్ని మనం ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. సో ఆల్రెడీ ఒక దైవజనున్నాక దేవుడు ఇంకొక దైవజనుడిని ఇంకో రకంగా సృష్టిస్తాడు. ఒకరికి బుద్ధివాక్యం ఇస్తాడు, ఒకరిని ఖండితంగా మాట్లాడే శక్తిని ఇస్తాడు, కొంతమందికి ఏమో ఉపమాన భావము చెప్పే విధంగా ఇస్తాడు, కొంతమందికి ఏమో కృపావరం ఇస్తాడు, కొంతమందికి బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఇస్తాడు. మరి ఒకని ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థతపరిచే వరం. కొంతమందికి స్వస్థతపరిచే వరం ఉంటుంది, కొంతమందికి ఓన్లీ వాక్యం బోధించే వరం ఉంటుంది, కొంతమందికి విడుదల కలిగించే వరం ఉంటుంది, కొంతమందికి విశ్వాసం అనే వరము. సో వాళ్ళు విశ్వాసంతో నడిపిస్తారు సంఘాన్ని. సో సో మరి ఒకరికి అద్భుత కార్యములు చేయ శక్తి. కొంతమంది ఇవన్నీ ఆత్మనే. సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ అదొక స్పిరిట్ ఉంటేనే మనం చేయగలుగుతాము. హీలింగ్ స్పిరిట్ ఉంటేనే చేయగలుగుతాము. ఆ డెలివరెన్స్ ఆత్మ ఉన్నప్పుడే చేయగలుగుతారు. ఆ వాక్యము బుద్ధివాక్యం చెప్పాలంటే ఆ బుద్ధివాక్యానికి సంబంధించిన ఆత్మ ఉన్నప్పుడే చేయగలుగుతాం. మరి ఒకరికి ప్రవచన వరము. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ చెప్పగలుగుతారు కొంతమంది దైవజనులు. వాళ్ళకి ఆ వరం ఉంది కాబట్టి, ఆత్మ ఉంది కాబట్టి. మరి ఒకరికి ఆత్మ వివేచనయు. సో ఒకరు వచ్చినప్పుడు అందులో మనిషి ఆత్మ ఉందా, దుష్టాత్మ ఉందా, ఏ ఆత్మ ఉందో తెలుసుకునేదాన్నే ఆత్మ వివేచన వరము. మరి ఒకరికి నానావిధ భాషలను, టంగ్స్, ప్రేయర్ ఇన్ టంగ్స్ అంటారు, నానా విధములైన భాష. మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడినది. సో ఇవన్నీ కూడా ఆపరేట్ చేయగలుగుతున్నారు మనుషులము అంటే బికాస్ ఆఫ్ స్పిరిట్. ఆ ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ గిఫ్ట్స్ని ఆపరేట్ చేయగలుగుతున్నాము. భాషల వరం కావచ్చు, బుద్ధివాక్యము కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, ఆత్మ వివేచన వరము కావచ్చు, భాషల వరం కావచ్చు, ఆ భాషలకు అర్థము చెప్పే వరము. ఇవన్నీ కూడా ఆత్మ ఉంది కాబట్టే ఆపరేట్ చేయగలుగుతున్నాం. అయినను వీటన్నింటినీ ఆత్మ ఒక్కడే. చూసారా, ఆ ఆత్మ ఒక్కటే ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. సమయాన్ని బట్టి బుద్ధివాక్యము, సమయాన్ని బట్టి విశ్వాసము, సమయాన్ని బట్టి స్వస్థత, సమయాన్ని బట్టి విడుదల, సమయాన్ని బట్టి ప్రవచనము, సమయాన్ని బట్టి ఒక్కటే ఆత్మ ఇన్ని రకాలుగా ఆపరేట్ అవుతుంది.
తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. సో దేవుడు చిత్త ప్రకారము ప్రతి ఒక్కరిలో ఆత్మ పెట్టేసి తన కార్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నాకు ఒక ఆత్మనిచ్చాడు. అది ఎందుకు? నా చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు, తన ప్రజలను వాక్యాన్ని బోధించడానికి, తన నమ్ముకున్న ప్రజలకు వాక్యాన్ని బోధించి బంధకాల నుంచి విడుదల కలిగించడానికి దేవుడు నాకు ఆత్మనిచ్చాడు. కానీ నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికే ఆ ఆత్మను నా లోపల పెట్టాడు. సో మీకోసం వాక్యాన్ని బోధించడానికి, వాక్యంలో ఉన్న మర్మాలను బయలుపరచడానికి, లోకంలో ఉన్న మీ హృదయాలను ఆయన వైపుకు తిప్పడానికి, ఆయన స్వరూపంలోకి మార్చడానికి, మీకున్న బాధల గురించి తెలుసుకొని ప్రార్థించడానికి, ఆ బాధల గురించి బంధకాల నుంచి విడుదల కలిగించడానికి ఆ వాక్యాన్ని ఇచ్చి, ఆ ప్రార్థించే శక్తినిచ్చి, ఆ ప్రార్థించే కృపనిచ్చి ఆయన నడిపిస్తున్నాడు ఆపరేటర్. ఇదంతా ఎందుకు? ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికే కాదు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. ఈరోజు మీ అందరికీ వాక్యము బోధించగలుగుతున్నాను అంటే అది ఆయన చిత్తము. అది ఆ లోపల ఆత్మ ఉండి నా ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నాడు, అంతేకాని ఇది నా గొప్పతనం కాదు. సో కంటిన్యూ. సో దీంతో పాటు అయిపోయింది. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఆత్మస్వరూపి అనే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, ఒక ఆత్మ ఎన్ని కార్యాలు చేస్తుందో, ఎన్ని రకాల కార్యాలు చేస్తుందో వాటన్నిటి గురించి మాకు క్లియర్గా వాక్యంలో ఉన్న మర్మాలను, ఆత్మ యొక్క మర్మాలను, పరలోక మర్మాలను మాకు బయలుపరిచినందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి.